వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను స్వప్న. ఇక తెలంగాణ పరిస్థితి గురించి క్షుణ్ణంగా వివరించడానికి మనతో పాటు రిషి ఉన్నారు. నమస్తే రిషి. నమస్తే అమ్మా. రిషి గారు, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాజకీయ పరిస్థితి ఎలా ఉంది, అలాగే రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో బలిదానాలు ఇవన్నీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తీరు. ఇప్పుడు ఏంటంటే గౌరవ్ కేసీఆర్ గారు ఆ టైంలో జై తెలంగాణ అనే నినాదంతో తన నిరాహార దీక్ష చేసి సకల జనుల సమ్మెని, విద్యార్థి గర్జనని, ధూమ్ధామ్ ప్రోగ్రాంని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర విద్యార్థులు, తర్వాత మహిళలు, తర్వాత అనేక మంది ఏకమయ్యి జై తెలంగాణ అనే నినాదంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. అంటే తెలంగాణ సుదీర్ఘంగా 12 సంవత్సరాలు కానికొస్తుంది తెలంగాణ రాష్ట్రం సాధించి. సో ఈ తెలంగాణలో ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయం ఎలా ఉంది అని అంటే, నిజానికి చెప్పాలి అంటే కేవలం అబద్ధపు హామీల నుంచి ఇప్పుడు ఇచ్చిన 6 హామీలు అబద్ధాలే అంటారా? అబద్ధాలే. ఎందుకంటే మీరే చూడండి, యాజ్ మీరు ఒక యాంకర్, నేను పబ్లిక్లో వెళ్ళే మనిషిని. మీరు చెప్పడం కన్నా ప్రజలే చెప్తున్నారు, ప్రజలే డిసైడ్ చేస్తున్నారు. బికాస్ నీళ్లు, నిధులు, నియామకాలనే సిద్ధాంతంతో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినది రేవంత్ రెడ్డి గారిని ఒక రకంగా అన్నారు. ఆ తర్వాత విద్యార్థుల విషయంలో మోసం చేశారు అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారిని అన్నారు. అంటే 10 సంవత్సరాల కుటుంబ పాలన నడిచింది. ఇప్పుడు ఒక ఏమీ తెలియనోనికి ఒక చేతికి పగ్గాలిస్తే ఎలా ఉందో అలా అయిపోయింది రాష్ట్రం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, ఇలా మహిళలు ప్రతి ఒక్కరు ఆవేదన చెందుతున్నారు. అందులో భాగంగా 6 గ్యారంటీలు గత 2 సంవత్సరాల బ్యాక్ ఎలక్షన్స్ టైంలో కేసీఆర్ గారిని గద్దె దించాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు 420 హామీలు, 6 గ్యారంటీలతో ముందుకొచ్చి తన ప్లైవుడ్ కార్డుని ముందుకు తీసుకొచ్చి, నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా అన్ని విధాలుగా న్యాయం చేస్తాను, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి సెంట్రల్ నుంచి. ఇప్పుడు న్యాయం చేయట్లేదంటారా? మీకే తెలియాలి. ఎందుకంటే యాజ్ మీరు ఒక యాంకర్, పబ్లిక్లోకి వెళ్తున్నారు, పబ్లిక్ ఫీడ్బ్యాక్ వింటున్నారు, మేము వింటున్నాము. సో తెలంగాణ ప్రజలు చెప్పే మాటలే ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకే, 6 గ్యారంటీలతో సెంట్రల్ నుంచి అటు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇలా వచ్చి హామీలు ఈ రేవంత్ రెడ్డి కాకుండా వాళ్ళు కూడా హామీలు ఇచ్చిన సందర్భం చూసామన్నమాట. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర విద్యార్థులు ధర్నా చేస్తుంటే రాహుల్ గాంధీ గారు వెళ్ళి స్వయాన నేను 1,00,000-2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తాను, కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించండి, కాంగ్రెస్ని గెలిపించండి, రేవంత్ రెడ్డిని గెలిపించండి అని చెప్పేసి ప్రచారం చేసిపోయిన రోజులు ఉన్నాయి. అలాగే ప్రియాంక గాంధీ ఒక సభలో కూడా నేను కూడా దీనికి హామీ ఇస్తున్నాను, తెలంగాణ కోసం ఖచ్చితంగా తెలంగాణ డెవలప్ని చేయాలనే ఆకాంక్షతో ఉద్యోగాలు సైతం కూడా ఇస్తామని చెప్పేసి కూడా అక్కడ ఒక హామీ ఇచ్చిపోయింది. ఇలా ప్రతిదీ చూసుకున్నట్టయితే ప్రతి విషయంలో కూడా మోసం చేశారు. రైతుల విషయంలో మోసం చేశారు, కూలీ రైతుల విషయంలో, మహిళలను, తర్వాత విద్యార్థులను, అన్ని వర్గాల వారిని కూడా ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ మోసం చేసింది అని చెప్పేసి ప్రజలే క్షుణ్ణంగా క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నెరవేర్చా అని అంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిర్ణయించారు. 2 లక్షల ఉద్యోగాలు ఏడున్నాయి? 50,000 ఉద్యోగాలకే పరిమితం చేశారు. అంటే ఇంకా 1,50,000 ఉద్యోగాలు. అంటే ఇంకా అవి కూడా ఆ గతంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే ఇప్పుడు మేమిస్తున్నామని చెప్పేసి ఒక స్టేడియంలో పెట్టి మేమిస్తున్నామని చెప్పేసి ప్రకటించిన సందర్భాలు కూడా చెప్పారని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. అలాగే లేదు, మేము దీన్ని తీసుకొచ్చి ఆమోదం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్. అంటే ఇక్కడ రాష్ట్రాన్ని ఏందంటే ఒక చిందరవందరగా చేయడము, రాష్ట్ర ప్రజలను మోసం చేయడము, రాష్ట్ర ప్రజలు ఏదో ఇంకా ఇవి మనం చెప్పిందే ఆట చేసిందే పాట అన్నట్టు చేసి రాష్ట్రం ఓట్లను దక్కించుకోవడము. 5 సంవత్సరాలు అటు ఆయన చేసింది ఏదో, ఇటు ఈయన చేసింది ఏదో ప్రజలకే అర్థం కాకుండా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. కావాలని తెచ్చుకున్న కాంగ్రెస్ కావాలని తెచ్చుకున్న కాంగ్రెస్ ని ఇప్పుడు ఎగిరి తన్నట్టు అయింది. ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అని గతంలో సామెత ఉండేది. అంటే కేసీఆర్ గారు కొన్ని చెప్పకనే చేశాడు, ఈయన చెప్పి చేస్తలేడు అని చెప్పి ఓట్ల కోసమే హామీలు ఇచ్చారంటారా? ఖచ్చితంగా 100% ఓట్ల కోసమే హామీలు ఇచ్చారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏదైనా సరే చాలా సున్నితమైన మనుషులు, దేనైనా చాలా స్పోర్టివ్గా తీసుకుంటారు. నేను ఒక తెలంగాణ పర్సన్, ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమం నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి నేను ఒక జై తెలంగాణ నినాదంతో నేను కూడా వెళ్ళాను.
సో అప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ పీపుల్స్. ఏది ఉన్నా సరే, ఇప్పుడు ఆడ ఒక ఆపద జరిగింది అంటే అందరికన్నా ముందు ఉంటారు, అరే అవునా అని చెప్పేసి మన ఇంట్లో అలాగా ఫీల్ అవుతారు. అలాంటిది రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, మా పరిపాలన మా పిల్లలు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి విద్యార్థులు వెళ్ళి తల్లిదండ్రులకు నచ్చజెప్పి తల్లిదండ్రులతో ఓటు వేయించినందుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి క్షుణ్ణంగా చెప్పొచ్చు. ఓకే రిషి గారు కాళేశ్వరంలో కుంభకోణం జరిగిందని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కొంతమంది రైతుల కళ. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం అనేది అంత ఈజీ అయిన పని కాదు, అంత ధైర్యం కూడా అప్పట్లో రాలేదు. ఎందుకంటే ఆ కాళేశ్వరం కట్టాలనే ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది చూడు, అది వండర్ఫుల్. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ విషయంలో ఫస్ట్ రైతులను బాగు చేయాలి. అంటే నా రైతులు అన్నదాత, దేశానికి అన్నం పెట్టే అన్నదాత వెన్నును విరచకూడదనే ఒక ఆలోచనతో తీసుకున్న నిర్ణయం కాళేశ్వరం ప్రాజెక్టు. కొన్ని లక్షల కోట్లకు, కొన్ని లక్షల మంది రైతుల కళ్ళల్లో సంతోషం చూడాలనే ఆకాంక్షతో కేసీఆర్ గారు తీసుకున్న ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని కృషితో తీసుకొచ్చి దాన్ని నిర్మించి అప్పుడున్న భారీ నీటి పారుదల శాఖ హరీష్ రావు గారి విషయంలో ఆయన చేయూతతో, తర్వాత మాజీ సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కట్టి కొన్ని వందల ఎకరాలకు నీళ్లు మలిపిన చరిత్ర తెలంగాణది, కేసీఆర్ది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఆలోచన తర్వాత ఇప్పుడు కుంభకోణాలు జరిగినాయి అని అంటారు. ఏ విధంగా కుంభకోణాలు జరిగినాయి? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? మీ దగ్గర ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? మీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మనం కాదు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఒక రకంగా నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, నిజానికి చెప్పాలంటే నేను కూడా ఏ పార్టీకి సపోర్ట్ కాదు. యాజ్ అ తెలంగాణ పర్సన్లో నేను ఒక తెలంగాణ మెంబర్, అన్ని పార్టీలకు అతీతం. యాజ్ అ నేను ఒక మీడియాలో ఉన్నా కాబట్టి ప్రతిదీ రోజు వింటున్నా, ప్రతిదీ రోజు చూస్తున్నా. నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు, బట్ తెలంగాణ కోసం దేనికైనా రెడీగా ఉంటాం. ఎందుకంటే తెలంగాణ బ్లడ్ అనేది ప్రతి డిఎన్ఏలో ఉంటుంది, కొట్లాడే తత్వం ప్రతి డిఎన్ఏలో ఉంటుంది. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బాగు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చిన్న పిల్లగాడి నుంచి ముసలి వారికైనా తెలంగాణ అభివృద్ధి వైపే బాటలు వేయాలని అనుకుంటారు, కానీ తెలంగాణ నాశనం కావాలని ఏ రోజు అనుకోరు. అందులో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేను 100కి 100% చెప్పగలను. బికాజ్ నేను ఒక తెలంగాణ పర్సన్ కాబట్టి 100కి 100% చెప్పగలను. నేను కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతోమంది రైతులు నష్టపోకుండా లాభపడిన సందర్భాలే ఉన్నాయి. అవును. ఇంకొకటి నీళ్లు, నిధులు, నియామకాలు అనే విషయంలో కూడా నీళ్లను తీసుకురావడం, ఎన్నో ప్రాజెక్టులు కట్టడం అది కేసీఆర్కే సాధ్యమైంది. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారండి? ఎంతమంది రైతుల కళ్ళల్లో ఆనందం చూశారు? ఎంతమందికి రైతు భరోసా ఇచ్చారు? ఎంతమందికి రుణమాఫీ చేశారు అంటున్నారు కదా మొన్న. ఏది రైతుల విషయంలో మోసం చేశారని రైతులే క్షుణ్ణంగా చెప్తున్నారు, రైతులే మాట్లాడుతున్నారు. రైతులే మాకు కావాలంటే మనమే వెళ్ళి రైతుల విషయంలో చూసుకుందాం. 2 లక్షల రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా మా పెద్దమ్మనే ఉంది. ఎవరో ఎందుకు, మా పెద్దమ్మనే ఉంది. మా పెద్దమ్మ 2 లక్షల క్రాప్ లోన్ తీసుకుంది. మా పెద్దమ్మకి కాలేదు, మా పెద్దమ్మకి గానే లేదు, మా ఊర్లో ఎవరికి కాలేదు, కొంతమందికి పడ్డాయని చెప్తున్నారు కదా. అది అబద్ధపు ప్రచారం అని చెప్పేసి ప్రజలే అంటున్నారు, బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అబద్ధపు ప్రచారం అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు, వాళ్ళే నిలదీస్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఇచ్చారు కదా అండి, దాంట్లో ఎంత % ఇచ్చారు అనుకుంటున్నారు మీరు? నాకు తెలిసి 50-50. బికాజ్ ఎందుకంటే లక్షలోపు ఉన్న వారికి కొంతమందికి రుణమాఫీ అయింది, ఆ పై పడిన వారికి ఇంకా రుణమాఫీ కాలేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే ఇంకా దీనికి బ్యాలెన్స్ ఉంది, 70% అయిందని ఆయననే ఒక నివేదికలో విడుదల చేయడం జరిగింది. ఇంకో సభలో అన్ని రుణమాఫీ చేశామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, ఇంకో సభలో ఇంకో మంత్రి మాట్లాడతారు, ఇంకో సభలో ఇంకో మంత్రి మాట్లాడతారు. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ దానికే అర్థం లేదని ప్రజలు అంటున్నారు. ఎందుకంటే నిత్యం మనం ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల్లో చూస్తున్నాం, ప్రజా గోడు వింటున్నాం, ప్రజా వాణి వింటున్నాం, ప్రజా గొంతు వింటున్నాం. ప్రజల చేత వారు పెట్టే ప్రతి విషయాన్ని కూడా మనము బీఆర్కే న్యూస్ నుంచి ప్రతిదీ ప్రజలకు చూపిస్తున్నాం. అలాంటి ప్రజలు ఈరోజు మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ గురించి నాకే నిజంగా చాలా షేమ్గా ఉంది. ఎందుకంటే బికాస్ నేను కూడా నేను ఒక నిరుద్యోగిని అయ్యుండి నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో
రేవంత్ రెడ్డి గారు వస్తే మా అందరి జీవితాలు బాగుపడతాయి అనే బాగుపడతాయని. ఉద్దేశంతో నేను కూడా ఓటేయడం జరిగింది. నేను కూడా వేసాను. బికాస్ నేను కూడా ఓటే ఎందుకంటే మా అమ్మకు 4,000 పెన్షన్ వస్తుందనే ఆశ, తర్వాత నేను పెళ్లి చేసుకుంటే మా ఆవిడకు తులం బంగారు వస్తుందనే ఒక ఆశ, 2,500 ఇస్తారు నెలకు అని చెప్పేసి ఒక ఆశ, నిరుద్యోగ వృత్తి ఇస్తారనే ఒక ఆశ, తర్వాత ఇంకోటి ఇలా 200 యూనిట్లు కరెంట్ ఇస్తారనే ఒక ఆశ, 500 రైతులకు బోనస్ ఇస్తారనే ఒక ఆశ, ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నో అబద్ధపు హామీలు. ఇప్పుడు ఏ ఆశ నెరవేరలేదంటారా? ఏ ఆశ నెరవేరలేదు కాదు కదా, కనీసం దాని ఆనవాళ్ళు కూడా లేదు. మా అమ్మనే ఉందండి, మా అమ్మనే ఉంది. మా అమ్మకు 2,000 పెన్షన్ వస్తుంది. 4,000 ఎప్పుడు చేస్తారని చెప్పేసి ప్రజలు మా అమ్మ లాంటి మహిళలు అడుగుతున్నారు. ఇప్పుడు మా ఆవిడ ఉంది, మా ఆవిడనే అడుగుతుంది 2,500 నాకు ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పేసి ఆమెనే ఉంది. రీసెంట్గానే నాకు పెళ్ళయింది. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు నాకు 1 తులం బంగారు బాకీ ఉన్నారు. ప్రతి ఒక్క మహిళ అంటున్నారు. దాని ఎలా ఒక ఫ్రీ బస్ అమలు చేసినంత మాత్రాన కాదు, ఆ ఫ్రీ బస్లో కూడా ఆర్టీసీ వ్యవస్థ ఎంత దెబ్బతిన్నదో ప్రజలే చెప్తున్నారు, ఆర్టీసీ కార్మికులే చెప్తున్నారు. మహిళలు ఇప్పుడు బస్సులలో కొట్లాడుకోవడం, తిట్టుకోవడం అవన్నీ జరుగుతున్నాయి కదా జరుగుతున్నాయి. రిషి? నేను నాకంటే ఎక్కువ మీరే చూస్తున్నారు కదా, ఎందుకంటే యాజ్ మీరు ఒక ఉమెన్, మీకు కూడా తెలంగాణ పర్సన్, మీకు కూడా ఫ్రీ బస్సే ఉంటుంది, మీరు కూడా చూస్తూనే ఉంటారు. మాకంటే ఆ స్పేస్ లేదనుకోండి, ఎందుకంటే మమ్మల్ని మూలకు పడేస్తారు. ఆ ఒక్క బస్సులో 10 మంది 20 మంది మగవాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళే. ఎందుకంటే అక్కడ ఫ్రీ బస్ని ఇచ్చారు, మగవారికి ఛార్జీలు పెంచారు. ఆటో వాళ్ళకి కూడా ఏమీ లేకుండా, ఉపాధి లేకుండా చేశారు. అందుకే ఆటో కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఇంకా ఇలా ఎంతోమంది వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ 3 సంవత్సరాలు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంకా భరించాలి, తప్పదు అన్నట్టు ఫిక్స్ అయిపోయి ఉన్నారు ప్రజలు. మరోసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అది అనుకుంటున్నారా? ఇంకా దేవుడి ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అన్ని విషయాల్లో అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు సాగుతుంది అంటే కేసీఆర్ గారిని 2 సార్లు గెలిపించుకున్నాం. అభివృద్ధి అంటే ఏందో చూసినాము, తర్వాత ఏదో చూసుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాస్ట్ టైంలో కానీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఈ 3 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కనుక చేస్తే ఖచ్చితంగా తిరస్కరించారు ప్రజలు, గెలిపిస్తారు. థ్యాంక్ యూ రిషి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.